వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. జనసేన టీడీపీ రైతాంగానికి అండగా ఉంటాయని, రైతులు ధైర్యంగా ఉండాలని జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. తెనాలి మండలంలోని పలు గ్రామాల్లో పంట పొలాలను నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పరిశీలించారు. నియోజకవర్గంలో నీట మునిగిన పంట పొలాలను విస్తృతంగా పర్యటించామని, పొలాలు పరిశీలిస్తుంటే రైతు కన్నీరు కనబడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టాలకు 2 కోట్లు ఇస్తే దేనికి సరిపోతుందని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలోనే అప్రమత్తం అయి ఉంటే ఇంత నష్టం వాటిల్లేది కాదని, ప్రతి రైతు కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని, ఎకరాకు 20,000 నష్టపరిహారం చెల్లించాలని, ఆఖరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అసలు ఈరోజు యావత్ రాష్ట్రం వ్యవసాయ రంగం అత్తాకుతలం అయిపోయింది. ఈ నష్టానికి మూల కారణం ఎవరైనా అంటే తుఫాను కంటే కూడా ప్రభుత్వం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఎందుకు ప్రభుత్వం యొక్క బాధ్యత అనేది నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఈరోజు కురిసిన వాన ఏదైతే చేలలో నీరు నిలబడి ఉందో ఆ నీరు ఈ రోజున వెంటనే చాలలోంచి వెళ్ళాలంటే మురుగు కాలువలు బాగు చేసి ఉండాలి, సాగునీటి కాలువలు బాగు చేసి ఉండాలి. అన్ని నీరు కూడా సాగునీటి కాలువల్లోకో మురుగునీటి కాలువలోకో వెళ్ళటానికి అవకాశం కల్పించాలి. ఎందుకు కల్పించాలా? మీరు 20 కోట్ల రూపాయలు నిధులు కేటాయించామని చెప్పి మీకే తెలిసిన అంశం. పనులు చేసాం, ఒక సురేష్ అనే కాంట్రాక్టర్ కింద తప్పితే మిగతా అన్ని పనులు చేసామన్నారు. వాళ్ళు ఏ ఒక్క చోట కూడా పని చేసిన దాఖలాలు కనపట్లా. కాబట్టి నష్టపరిహారం, రైతుకి ఎంత నష్టం జరిగిందో అంత నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యత ఎవరిదా అంటే ఈ ప్రభుత్వాన్ని చెప్పి చాలా స్పష్టంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం జనసేన తెలుగుదేశం పార్టీ తరఫున. రెండో పంటకి అవసరమైన విత్తనాలు, అది మినువులు అవనివ్వండి, పెసలు అవనివ్వండి, లేకపోతే జొన్నలు అవనివ్వండి, మొక్కజొన్నలు అవనివ్వండి, ఏది అవసరమైతే రైతుకి అది పూర్తి స్థాయిలో 100కి 100% సబ్సిడీ మీద విత్తనాలని ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. మూడో అంశం ఏంటంటే ఎన్యూమరేషన్ చేసాము, ఎన్యూమరేషన్లో వీడిది పడింది, వీడిది ఒరిగింది, వీడిది లేదు, ఈ కథలు వద్దు. టోటల్గా నష్టం జరిగింది. ఏదైతే పంట కోయకుండా ఉండి ఏదైతే ఉందో, పంట కోసింది కళ్ళాల్లో ఉందో, వీళ్ళిద్దరికీ కూడా మీరు పూర్తి నష్టపరిహారం చెల్లించే విధంగా మీ ఎన్యూమరేషన్ ఉండాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంది. బూటకపు ఎన్యూమరేషన్లు మాకు వద్దు. ఈరోజు ఉదయం సబ్ కలెక్టర్ గారికి కూడా అదే చెప్పాం. మనోహర్ గారు రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి, ఎక్కడెక్కడ ఈ రోజున మీరు తూటుకాటు తీయాల్సిన విధానం ఉందో, మీరు ఇరిగేషన్ను, డ్రైనేజ్ వాళ్ళని, అదేవిధంగా డోమా వారిని వీళ్ళకి జడ్జ్ చేసామంటే డోమాతో పాటు కూడా యాంత్రీకరణ ద్వారా ఈ తూటుకాడిని ఎక్కడ వీలుంటే అక్కడ తీసేయమని చెప్పడం జరిగింది. అది మాత్రం సాధ్యం కాకపోయినట్లయితే ఈ ఒక్క రోజులో మరలా వర్షం కురిస్తే పూర్తిగా ఎవరు కూడా ఏమి చేయలేరు. ఇవాళ రైతులు ఆత్మహత్యలు జరిగినాయి అంటే ఇప్పటి వరకు కారణం మీరే. మరలా జరిగే ఎలాంటి దానికైనా మీరే బాధ్యులు అవ్వబోతున్నారని చెప్పి చెప్పడానికి వెనకట్ల మేము. ఎందుకంటే మీ నడవడిక, మీ ఆలోచన, మీ విధానం 10 సార్లు అంటే 5 ఖరీఫుల్లో 5 రబీల్లో రైతు నష్టపోయిన సందర్భాలు మనందరం. టీడీపీ జనసేన రైతు పక్షాన నిలబడతాయని తెలిపారు. ఎక్కడ చూసినా పొలాల్లో నీళ్లు కనబడుతున్నాయని, పంట కాలువలు ఇప్పటికైనా మరమ్మతులు చేయాలని, రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. ఎక్కడ చూసినా పాపం రైతు కన్నీరు నిజంగా చాలా కదిలిస్తోంది. ప్రభుత్వం ఈ నిర్లక్ష్యం వదిలి ఖచ్చితంగా రైతుని ఏ విధంగా ఆదుకోవాలనేది ముఖ్యమంత్రి ప్రకటిస్తే ఒక భరోసా నిండుతుంది. ఏదో తూతూ మంత్రంగా జిల్లాకు 2 కోట్లు ఇచ్చాం సహాయ చర్యలు అంటే అది దేనికి సరిపోదు.
ప్రత్యేకంగా బాపట్ల గుంటూరు జిల్లాలో సుమారు 1800 కోట్ల రూపాయలు ఆస్తి నష్టం, పంట నష్టం జరిగిందని చాలా స్పష్టంగా ప్రాథమిక అంచనాలే వస్తున్నాయి. ఇంకా లోతుకి వెళ్తే ఇంకా ఎంత ఎక్కువ ఉంటుందో మనం ఊహించుకోవాలి. రైతు కోరేది కూడా ఈ రోజున కనీసం గతంలో మీరు ఈ కాలువల మరమ్మతులు చేస్తుంటే ఈ సమస్యలు ఉండేది కాదు. ఎప్పుడు బట్టలు నొక్కుతున్నాం అనే ముఖ్యమంత్రి ఈ పరిస్థితి చూసి, వీళ్ళ ఆవేదన చూసి, వీళ్ళ బాధ చూసి కనీసం ఇప్పుడైనా ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా, రైతుకు ఒక భరోసా నింపే విధంగా దయచేసి ఇప్పుడైనా ఒక బటన్ నొక్కి ప్రతి రైతుకి ఒక 20,000 రూపాయలు ఆర్థిక సాయం అందించి ప్రతి గింజ, ఇందాక కూడా మేము డిమాండ్ చేసాం సబ్ కలెక్టర్ గారిని కలిసినప్పుడు, అది ఏ విధంగా ఉన్నా వాళ్ళు కష్టపడి పంట చేతికి వచ్చేటప్పుడు నష్టం జరిగింది కాబట్టి ప్రతి గింజ కొనేటట్టు ప్రభుత్వం బాధ్యత వహించాలి. దానికోసం ఖచ్చితంగా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ తరఫున మేము అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా దీని గురించి ఉద్యమిస్తాం, రైతు పక్షాన్ని నిలబడతాం. ఏదో విధంగా ప్రభుత్వం మాత్రం స్పందించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి మాయ మాటలు చెప్పి ఇన్ని సంవత్సరాలు మీరు కాలం గడిపించేశారు. ఎక్కడ పోయినా కూడా, ఏ మండలానికి వెళ్ళినా కూడా రైతులు చూపించేది మనకి కనీసం మరమ్మతులు చేయలేదు 2 రోజులు కాలువల గురించి అనే విషయం చెప్తున్నారు. కాబట్టి ఆ బాధ్యత వీళ్ళపైన ఉంది కాబట్టి తప్పకుండా ఆర్థిక సాయం అందించాలి. కొన్ని రోజుల తర్వాత ఆ వెసులుబాటు వచ్చినప్పుడు రైతు కష్టపడి పండించుకున్న ఈ పంటని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం కొనాలని మేము డిమాండ్ చేస్తాం. వాసవి యూత్ తెనాలి వారి ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీ ఆదివారం శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవాలు నిర్వహించనున్నారు. 108 మంది దంపతులచే సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు మరియు కార్తీక వన సమారాధన 10వ తేదీ బోస్ రోడ్లోని వాసవి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలోని గీత మందిరం నందు నిర్వహిస్తున్నట్లు బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వాసవి యూత్ సభ్యులు తెలిపారు. రేపు 10వ తారీఖు 12వ నెల 2023 ఆదివారం నాడు వాసవి యూత్ తరఫున సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దీని టికెట్ ఖరీదు 650 రూపాయలు పెట్టాం. దీనిలో భార్యాభర్తలకి భోజనం టికెటు, పూజా సామాగ్రి అన్నీ ఇవ్వడం జరుగుతున్నది. ఇది మేము 11వ సంవత్సరం. ఇది కొల్లిపరి సాయి గారి పుణ్యం అంటూ ఈ వ్రతాలు స్టార్ట్ చేసాం. మొన్న 1000 మంది దంపతులకి మా కేఎల్ సత్యనారాయణ గారి ఆశీస్సులతో, వారి యొక్క ప్రోద్బలంతో, తర్వాత మునగాల శ్యాంప్రసాద్ గారు మరియు కొంతమంది దాతల యొక్క సహకారంతో 1000 మంది దంపతులతో చేశాము. కానీ ఈ సంవత్సరం కొంచెం సింపుల్గానే చేసుకోవడానికి. తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి పేర్కొన్నారు. తెనాలి మండల పరిధిలోని అంగలకుదురు కోపల్ల శివారులోని నీట మునిగిన పొలాలను గ్రామ సర్పంచ్ ఊసరపు రాజ్యలక్ష్మి, ఉప సర్పంచ్ కనగాల నాగభూషణంతో కలిసి వీరవల్లి మురళి పరిశీలించారు. పొలాల్లో నిలిచిపోయిన నీటిని బయటికి పంపేందుకు అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని, తడిసిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేయాలని వీరవల్లి మురళి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శివయ్య అనే రైతుకు 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో గోళ్లపూడి సాయిగిరి, నలకుర్తి అశోక్, కృష్ణ, తాడివాక చెన్నయ్య రైతులు పాల్గొన్నారు. పంట మొత్తం కూడా నేల కొరిగి నీటిలో తేలాడుతుంది. నూర్చిన ధాన్యం వర్షాలకి తడిచిపోయి 12 గంటలు కూడా కడవక ముందే ఎక్కడికక్కడ మొలకలు కూడా వచ్చేసినాయి. అన్నదాత పరిస్థితే చాలా దయనీయం. ఇవాళ వ్యవసాయం అంటేనే భయపడిపోయే పరిస్థితులు, ఒక లాటరీలాగా అయిపోయింది. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కౌలు రైతులు కానివ్వండి, ఎవరైతే ఈ వ్యవసాయం మీద ఆధారపడే ప్రతి ఒక్కరు కూడా అప్పుల మీద ఆధారపడి చిన్న చిత్తగా వస్తువుల్ని తాకట్టు పెట్టుకొని డబ్బులు తెచ్చుకొని పంట పండించుకునే పరిస్థితి. ఏదైతే చేతికొచ్చే టైంలో ఇలాంటి విపత్తుల వల్ల రైతుకి ఆనందంగా ఇంటికి పంట తీసుకెళ్ళొచ్చు అని చెప్పి రైతు ఏదైతే ఆనందంగా కొంచెం ఉన్నారో
ఈ యొక్క వర్షాలు గాలి వర్షం రెండు తోడయ్యి వెన్ను విరిసినట్టు అయిపోయింది. రైతుకి ఒక్కొక్క రైతుకి 25,000 దగ్గర నుంచి 40,000 రూపాయల దాకా పూర్తి స్థాయిలో నష్టాల్లో కూలిపోయినటువంటి రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. నష్టపరిహారం అందించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రైతాంగం ఇబ్బందులు పడుతున్నారండి. ఎకరానికి 25,000 30,000 ఖర్చులు పెట్టాము. ఖర్చులు పెడితే ఈ నోటి కాడికి వచ్చేటప్పటికి ఈ నీళ్లు పడి అవి పడి ఇబ్బందులు పడుతున్నాము. ప్రభుత్వం పట్టించుకొని మీరు మాకు నష్టపరిహారం ఇవ్వమని కోరుకుంటున్నాం. బాగు చేయమని తెలుగుదేశం వాళ్ళు 20,000 రూపాయలు మమ్మల్ని అర్జెంటుగా బాగు చేయించుకోమని 20,000 మురళి గారు ఇచ్చాడు తెలుగుదేశం. ఇప్పుడు ఒక చిన్న విరామం.